జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం లగ్నం గురించి తెలుసుకున్నాం. లగ్నంలో ఎక్కువ ప్రశ్నలు ఏమీ ఉండవు. లగ్నంలో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయంటే మిగిలిన విషయాలు, అంటే మనిషికి కావాల్సిందేంటి, ముఖ్యంగా విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం, మేజర్గా ఇవే క్వశ్చన్స్. మిగిలినవన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. సో ఈ 4 విషయాలు తెలుసుకున్నాక, ఈ 4 విషయాలు కూడా మనిషికి ఏ విధమైనటువంటి అనుభవాన్ని ఇస్తాయి, అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలమైనటువంటి అనుభవం ఇస్తుందా, వీటి గురించి చర్చించుకునేటప్పుడు లగ్నం అనేది మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మొదట మనిషికి కావాల్సిందేంటో తెలుసుకుని తర్వాత ఇంకొకసారి మన లగ్నాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఇప్పుడే మనం పరిశీలించామనుకో ప్రశ్నలు ఏమి ఉండవు. సో ఇప్పుడు ఇవాళ పాఠంలో విద్యాస్థానం గురించి నేర్చుకున్నాం. విద్యాస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది, ప్రాచీన వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఆధునిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మన జాతకంలో విద్యను ఏ విధంగా చూడాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఇవాళ చర్చించుకుందాం. శాస్త్రంలో ఒక మాట ఉందండి, విద్య అంటే ఏంటి. శాస్త్రంలో ఒక డెఫినేషన్ మనం చూసినట్టయితే నీతి సూత్రాల్లో వస్తుంది. విద్యా దదాతి వినయం, వినయద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతస్సుఖం అంటారు. విద్య వలన వినయం ఏర్పడుతుంది, వినయం వల్ల సరైనటువంటి అవకాశాలు, ఉపాధులు వస్తాయి, ఉపాధి వలన ధనం వస్తుంది. ఆ ధనాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టడం ద్వారా, అంటే ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు తెలుసుకొని మనం ఖర్చు పెట్టడం ద్వారా సుఖం కలుగుతుంది. అల్టిమేట్గా మనకేంటి, సుఖం అనేది ప్రధానం. విద్యను దాని యొక్క మోటోను బట్టి జాతకంలో ఏ స్థానాన్ని చూడాలనేది నిర్దేశించడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో చూడండి, చదువుకోవడం దేనికోసం అన్నట్టయితే విత్ అంటే, ఇప్పుడు ఈ విద్య అనేది విత్ అనే ధాతువు నుంచి వస్తుందండి. అర్థం ఏంటంటే తెలియనిది దానిని తెలుసుకోవడాన్ని విద్య అంటారు. ఏదైతే నాకు తెలియదో దాన్ని తెలుసుకోవడం, అలా తెలుసుకునేవాడిని వినేత అంటారు. తర్వాత విద్యార్థి అని వచ్చింది, ప్రాచీన కాలంలో వినేతుడు. ఆ వినయం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా విత్ అనే ధాతువు అంటే ఏంటంటే మనకు తెలియనిది ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడాన్ని మనం ఎడ్యుకేషన్ అంటాం. వెనకటికి ఎలా తెలుసుకునేవాళ్ళు. ప్రాచీన కాలంలో ఈ సృష్టి గురించి, అన్నిటికన్నా పెద్దది ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి, దాన్ని ఎడ్యుకేషన్ అనేవాడు. కాబట్టి ప్రాచీన కాలంలో మనం ఈ భగవంతుడి గురించి తెలుసుకోవడం, అన్నిటికన్నా పెద్దదాని గురించి తెలుసుకోవడం, జాతకంలో ఏ స్థానాన్ని చూస్తామంటే 9వ ఇంటిని చూస్తామండి. తర్వాత తరాలు వచ్చేటప్పటికి మనం చదువుకోవడం దేనికంటే వివేకాన్ని పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, దానికోసం చదువుకునేవాడు. కాబట్టి పంచమ స్థానాన్ని మనం చూసాడు. ఎందుకంటే పంచమ స్థానం తెలివితేటలు, జ్ఞానము, ఇవన్నీ వస్తాయి, పై చదువులు. కాబట్టి పంచమ స్థానాన్ని చూసేవారు. ఇప్పుడున్నటువంటి మన జనరేషన్లో ఒక 2-3 తరాల్లో మనం చూసినట్టయితే మనం చదువుకోవడం దేనికోసం, కేవలం ధన సంపాదన కోసం మాత్రమే. ఆ ధన సంపాదన కోసం అంటే మనకు కొద్దిగా ఒక రకంగా ఉంటుంది, ధనము అన్నట్టయితే. అందుకని మనం దాన్ని కొద్దిగా మేకప్ చేసి, నా కెరీర్ అండి, నా కెరీర్ బాగా బిల్డప్ చేసుకోవాలండి, నేను మంచి పొజిషన్లో రావాలండి, దేనికైతే అన్నీ కూడా దేనికోసం, ధన సంపాదనకే కదా. కాబట్టి ధనం ఎందుకు, సుఖం కోసం. సో సుఖానికి సంబంధించే మనం చదువుకుంటాం. కాబట్టి సుఖస్థానాన్ని చూస్తాము. సుఖస్థానం అంటే ఏంటి, చతుర్థ స్థానం. ఇప్పటి రోజుల్లో మనం విద్య గురించి ఎవరైనా అడిగారంటే చూడాల్సిన ఇల్లు ఏదంటే 4వ ఇల్లు. మనం చదువు యొక్క మోటో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్థానాన్ని మనం చూడాలి. ఒకవేళ నా ఉద్దేశం తెలుసుకోవడమే ఉద్దేశం అయితే పంచమ స్థానం చూస్తాం.
లేదా నా ఉద్యోగం అనేది, నా విద్య అనేది ఉద్యోగాన్ని సంపాదించడం కోసం, క్వాలిఫికేషన్ పెంచుకోవడం కోసమే అయితే చతుర్థ స్థానాన్ని చూస్తాం. అల్టిమేట్ మోటో ఏంటంటే సుఖము. ఆ సుఖం ఎట్లా వస్తుంది అన్నది శాస్త్రం ఏం చెప్తుందంటే ధనాధర్మ తతత్సుఖం అంటుంది. డబ్బుని ధార్మికంగా ఖర్చు పెట్టడం, ధార్మికంగా సంపాదించడం, ధార్మికంగా ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్లకు సుఖం అనేది లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సో ఇక మనకు డబ్బు రావాలంటే ఏం చేయాలి? మంచి ఉద్యోగం కావాలి, పాత్రత్వ ధనమాప్నోతి. మంచి పాత్ర ఉంటేనే ఉపాధి ఉంటేనే డబ్బు వస్తుంది. మంచి పాత్ర ఎలా లభిస్తుంది? వినయత్వ పాత్రత. వినయం ఉండాలి. వినయం ఉంటే పాత్రత వస్తుంది. వినయం ఎలా కలుగుతుందంటే చదువు ద్వారా కలుగుతుంది, విద్య ద్వారా కలుగుతుంది. ఇక్కడ మనకు చాలా తప్పు అభిప్రాయాలు ఉంటాయండి. విద్య అన్నట్టయితే మనకు తలలో ఉన్నది ఏంటంటే స్కూల్కి వెళ్ళి కొన్ని సిలబస్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది మనం చదువుకొని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ముక్క ఇస్తారు. అది ఉంటేనే చదువు అని మనం అనుకుంటున్నాం ఈ వాళ్ళ కాలంలో. అంతా ఇప్పుడు అదే అయ్యింది. విద్యార్థి అన్నా, ఎడ్యుకేషన్ అన్నా మనకు గవర్నమెంటో లేకపోతే ఏదో ఒకటి మనకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. దీన్ని మనం విద్య అంటున్నాం. కానీ విద్య అనేది దీని అనవండి. ప్రాచీన కాలం నుంచి కూడా విద్యా వ్యవస్థ ఉంది. తండ్రి నుంచి కొడుకులు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వ్యవసాయం కావచ్చు, పౌరోహిత్యం కావచ్చు, ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య విద్యలు కావచ్చు, సంగీతం కావచ్చు, తండ్రి నుంచి నేర్చుకుంటాడు. అది కూడా విద్య కిందకే వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కొద్దిగా మనం లోతుగా వెళతాం. ఇప్పుడు విద్య ద్వారా వినయం వస్తుంది. విద్య ఉన్న వాళ్ళకందరికీ వినయం వస్తుంది చెప్పలేమండి. కానీ విద్య ద్వారా వినయం అనేది ఏర్పడుతుంది. మన జీవితంలో వాయిస్ ఈస్ నాట్ క్లియర్. ఒకసారి చూడండి, అందరికీ వాయిస్ క్లియర్గా లేదేమో ఒకసారి చూడండి. అందరికీ ఒకేలాగా ఉంటే నేను కొద్దిగా చూస్తాను. ఒక్క నిమిషం. సో కొంతమంది క్లియర్ అని చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఎక్కడైనా ఒకసారి మీ మైక్, మీరు వాడుతున్న మైక్ కావచ్చు, లేకపోతే స్పీకర్స్ కావచ్చు, ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి చూడండి. లేదా ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. చూద్దాం. అందరికీ వినిపించట్లేదంటే నేను ఒకసారి పరీక్షించుకుంటాను. ఓకే. సో ఇక్కడ ఒక నిమిషం. ఓకే, అందరికీ ఇప్పుడు వినిపిస్తోంది అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ వినిపించనేటలో మీరు మెసేజ్ చేయగలరు. మన జీవితంలో మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటామండి. కొద్దిగా మనం లోతుగా ఆలోచించినట్టయితే ఒక మనిషి పుట్టగానే అతని మనస్సు అనేది అంచెలంచెలుగా ఏర్పడడం జరుగుతుంది. ఒక 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి మనస్సు అనేది ఎక్స్పీరియన్స్కి రావడం జరుగుతుంది. ఆ 2-3 సంవత్సరాల నుంచి మనస్సు ఏర్పడడం ప్రారంభమయ్యి 7వ సంవత్సరం లోపల మనస్సు అనేది పరిపూర్ణంగా తయారవుతుంది. మనస్సు ఉంటేనే నాకిది కావాలి, నాకిది ఇష్టం, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనే అనుభవాలు ఏర్పడతాయి. మనస్సు లేదనుకోండి, నాది అనేది ప్రత్యేకంగా ఏది ఉండదు. మనం తటస్థంగా ఉంటాం. కాబట్టి మనస్సు అనేది అలా ఉంటుంది. మనస్సు 7వ సంవత్సరానికి పరిపూర్ణమవుతుంది. 7వ సంవత్సరం నుంచి బుద్ధి అనేది వికసించడం ప్రారంభిస్తుందండి. అది 14వ ఏట, మల్టిపుల్స్ ఆఫ్ 7, 7 కోట్ల 7, 7 2 14, 14వ సంవత్సరంలో అది పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే బుద్ధి పరిపూర్ణమవుతుందో ఆ సమయంలో ఏదైనా ఒక విషయం ఇచ్చి నిర్ణయించగలిగేటటువంటి శక్తి వస్తుంది. అందుకే 7వ సంవత్సరం తర్వాత 5 నుంచి 7 అనుకోండి. చదివేటప్పుడు కొద్దిగా అక్షరాలు అవన్నీ నేర్చుకోవాలి కాబట్టి 5వ సంవత్సరంలోనే గురుకులాల్లో వేయడం కానీ, స్కూల్లో వేయడం కానీ జరుగుతుంది. అది 7వ సంవత్సరం నుంచి ప్రారంభమై 14వ సంవత్సరానికి పూర్తిగా ఒక ట్రైనింగ్ అనేది ఏర్పడుతుంది. బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయాలంటే స్కూల్లో బాగా చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని రకాల లెక్కలు ఇవ్వడం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి, సరియో తప్పో
ఈ విధమైనటువంటి ట్రైనింగ్ అంతా ఇస్తారు. అది 14వ ఏట కంప్లీట్ అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత మనస్సు, బుద్ధి రెండూ కలిసికట్టుగా ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేయాలి. ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. 14వ ఏట నుంచి 21వ ఏట వరకు ఇది రెండు కలిసి పనిచేయడం రావాలి, పరిపూర్ణం కావాలి. ఇది కలిసి పనిచేసే అనుకోండి, మనిషికి వివేకం అనేది పెంపొందుతుంది, వినయం అనేది వచ్చేస్తుంది. ఇది సహకారం లేదనుకోండి, వినయం అనేది ఏర్పడదు. మనసు పాటికి మనసు పనిచేస్తుంది, బుద్ధి పాటికి బుద్ధి పనిచేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనిషికి సమస్యలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే మార్గం అనేది మనిషికి తోచకుండా పోతుంది. ఉదాహరణకు మనసు ఏం చెప్తుంది? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చదువు అని చెప్తుంది. మనసు చెప్పగానే మనసు మాట బుద్ధి వినాలి. బుద్ధి ఏం చెప్తుంది? అదేదో కొన్ని చెప్తుంది. ఆ బుద్ధి చెప్పింది మళ్ళీ మనసు సహకరించాలి. ఒకదానికొకటి సహకరించుకుంటూ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ ఏమంటవుతుందంటే, ఈ 14వ సంవత్సరం నుంచి 21 సంవత్సరం వరకు మనసు, బుద్ధి రెండు కలిసి ట్రైనింగ్ తీసుకుంటాయి, శిక్షణ తీసుకుంటాయి. అది రెండు పర్ఫెక్ట్గా శిక్షణ తీసుకున్నాయనుకోండి, 21వ ఏట నుంచి ఏమవుతుందంటే మనిషికి బాధ్యత అనేది వస్తుందండి. ఇంతకుముందు అయితే 21 సంవత్సరానికి ఒక మంచి ఉద్యోగమో, పెళ్ళో, పిల్లలో కలగడం జరిగేది. ఇప్పుడైతే ఇంకా 30 సంవత్సరాలైనా కూడా ఎవరు లైఫ్లో సెటిల్ అవ్వడం లేదు. సో 21 సంవత్సరం నుంచి మొదలుకొని మనస్సు, బుద్ధి, నా ఆత్మజ్ఞానం, ఇది మూడు కలిసికట్టుగా పనిచేస్తాయి. అప్పుడేమవుతుందంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ మనకు బాధ్యతలు అనేవి వస్తాయి. వ్యవహారంలో రియల్ టైంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, దాన్ని నేను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రకృతి నుంచి వచ్చేటటువంటి మార్పులకు నేను ఏ విధంగా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం, శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. 21వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం. 28 సంవత్సరాలు అయిందనుకోండి, పరిపూర్ణంగా ఆ మనిషి తనకొచ్చేటటువంటి సమస్యలను తనకు తానుగా పరిష్కరించుకునేటటువంటి శక్తి వస్తుంది. ఈ శక్తిని మనం వివేకము, వినయము అంటాము. ఆ శక్తి ఎవరికైతే ఉంటుందో అతను ఎలాంటి ఉపాధినైనా చేసుకోగలడు. ఏ సమస్య వచ్చినా సరే ఇంకొక ఉపాధిని తెచ్చుకొని తనను తాను పోషించుకునేటటువంటి శక్తి ఉంటుంది. ఇక్కడ మనస్సు, బుద్ధి, నేను లేదా ఆత్మజ్ఞానం లేదా సమాజంలో ఉన్నటువంటి నా యొక్క బాధ్యత, ఇది మూడిటిని కూడా చక్కగా నిర్వహించడానికి కావలసినటువంటి శిక్షణను పొందుతాం. దానిని పెద్దవారిని చూసి నేర్చుకుంటాం. సమాజంలో వచ్చేటటువంటి ఒడిదొడుకులను చూసి నేర్చుకుంటాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల మనం శిక్షణ పొందుతాం. ఈ 28వ సంవత్సరం లోపల మనం ఎలాంటి శిక్షణను పొందకపోయినా, ఎలాంటి కష్టాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేయకపోయినా, 28వ సంవత్సరం నుంచి మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా దుఃఖం అనేది ఏర్పడుతుంది. సో ప్రాచీన కాలంలో ఇది చెప్పారు ఇలా. సో విద్య వల్ల మీకు వినయం ఏర్పడుతుంది. విద్య అంటే సింపుల్గా చెప్పాలంటే మనస్సు, బుద్ధి రెండిటికి పరస్పరంగా తీసుకునేటటువంటి శిక్షణ. బుద్ధి ఎప్పుడు ఎలా పనిచేయాలని మనం ముందే శిక్షణ ఇవ్వాలి. అందుకే మనం చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కటి మంచి, చెడు అన్నీ నేర్చుకుంటాం. ఏది మంచి, ఏది చెడుని ముందుగా మనం బుద్ధికి ట్రైన్ చేస్తాం. ఆ బుద్ధి ఏం చేస్తుంది? సందర్భం వచ్చినప్పుడు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తుంది. ఇది పరస్పరం సహకరించుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొద్దిగా లోతుగా వెళ్దాం. ఇప్పుడు విద్య ద్వారా మనకి ఏం ఏర్పడుతుంది మనిషిలో? ఒకటి బిహేవియర్ అండి. బిహేవియర్ ఏర్పడుతుంది. ఎలా మనం నడుచుకోవాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, సామాజికంగా కావచ్చు, కౌటుంబిక జీవనంలో కావచ్చు, లేక ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఎలా బిహేవియర్ ఉండాలని విద్య నేర్పిస్తుంది. ఆ మనస్సు, బుద్ధి శిక్షణ తీసుకోవడం వల్ల మనకి ఏర్పడేదే బిహేవియర్. రెండవది స్వీయ నియంత్రణ. మనము సమస్యలు లేకుండా చేయడం అనేది చాలా కష్టం. సమస్యలు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. కానీ ఆ సమస్యను చాలా తక్కువ సమయంలో మనం పోగొట్టుకునేటటువంటి శక్తి ఉండాలి, లేదా విత్డ్రా అయ్యే శక్తి ఉండాలి. స్వీయ నియంత్రణ అంట. ఏది మంచి, ఏది చెడు అని బుద్ధి చెప్పినప్పుడు దానికి మంచి అన్నప్పుడు పట్టుకోవాలి,
చెడు అన్నప్పుడు దూరంగా ఉండాలి. మన చేతులు మనమే కట్టేసుకొని దూరంగా ఉండాలి. సమస్య లోపలికి వెళ్ళకూడదు. దాన్ని మనం అంటాం సెల్ఫ్ రెస్ట్రైంట్, స్వీయ నియంత్రణ. ఇది మనకు విద్యార్థులకు చాలా కావాలి. విద్య వల్ల ఇది ప్రధానంగా వస్తుంది. మనకు మంచి ఎగ్జామినేషన్ టైంలోని ఐపీఎల్ మ్యాచ్‌లు వస్తాయండి. క్రికెట్ మ్యాచ్‌లు లేకపోతే పోయేది వెనకటికైతే ఉండేవి కాదు. ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో, ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఓవర్ చూడాలి. రెండో ఓవర్ చూద్దాం. నాకిష్టమైన బ్యాట్స్‌మెన్ ఎప్పుడొస్తారో చూద్దాం. టోటల్ మ్యాచ్ అంతా అయిపోతుంది. మనకు స్వీయ నియంత్రణే ఉండదు. అదే క్రికెట్ కావచ్చు, ఫోన్ విషయంలో మనము నియంత్రణ కోల్పోతాం. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మన సమయాన్ని తినేస్తోంది. ఇది మంచిది కాదు. ఇది డిస్ట్రాక్షన్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని నుంచి మనం దూరంగా ఉండలేకుండా పోతున్నాం. సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేకపోవడం. విద్య అనేది సరిగ్గా నాటుకోలేదనుకోండి, సెల్ఫ్ రెస్ట్రెయింట్ అనేది ఉండదు. సో, విద్య వల్ల స్వీయ నియంత్రణ ఏర్పడుతుంది. తర్వాత ఆత్మవిశ్వాసం. మనిషికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా దీని నుంచి నేను అధిగమించగలననేటటువంటి విశ్వాసం విద్య వల్ల వస్తుంది. చివరిగా మనకి ఏదైతే తెలియదో దాన్ని నేర్చుకోవడానికి కూడా విద్య అనేది దోహదపడుతుంది. ఇది విద్యకున్నటువంటి మహత్యము. కేవలం విద్య అంటే మన ప్రకారం ఒక డిగ్రీ ఉండడమో, సర్టిఫికేట్ ఉండడమో కాదండి. విద్య అంటే నాకు తెలియనిది తెలుసుకోవడాన్నే విద్య అంటాం. స్కూల్ దశలో మనం విద్యార్థుల్లాగా ఉంటాం. ఒకసారి విద్య అయిపోయి ఉద్యోగానికి వచ్చేసామనుకోండి, మళ్ళీ విద్యార్థులు అనేది కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ భూమి అనే పాఠశాలకు మనం వచ్చాం. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనం విద్యార్థులలాగే ఉంటాం. ప్రకృతిలో అన్నీ నేర్చుకుంటాం. ఎలా మసలుకోవాలి, ఏ విధమైనటువంటి మంచి విషయాలు నేర్చుకోవాలి, మంచి విషయాలను ఆచరించాలి. మనస్సు, బుద్ధి మనం ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాం. కాకపోతే సిస్టమాటిక్‌గా విద్య అంటే మనకు స్కూల్ ఒక తరగతి గది, టీచర్ పాఠం చెప్పడం, చెప్పిన దాన్ని అప్పజెప్పడం, ఎగ్జామినేషన్ పెట్టడం, దాంట్లో రాయడం. ఈ కాన్సెప్ట్ మాత్రమే ఒక ఫిక్స్డ్‌గా మనం విద్య అంటున్నాం. అలా కాదండి. మనము ప్రతిరోజు ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో, ఏదో ఒక కష్టపడతాం. నెక్స్ట్ టైం ఇలా చేయడం వల్ల నాకు ఇబ్బంది కలిగింది. నెక్స్ట్ టైం ఇంకోలాగా చేస్తాను. ఇలా ప్రతి ఒక్క సందర్భంలోనూ మనిషి నేర్చుకుంటూ ఉంటాడండి. సో, విద్య అనేది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. మనము స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏ విధంగా స్కూల్‌లో చదువుతో పాటు ఆటలు, పాటలు, స్నేహితులతో గడపడం, ఈ విధంగా ఏవైతే ఉంటాయో, మనం ఈ భూమి అనేటటువంటి పాఠశాలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా మనకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగడం, నాకు ఇష్టమైనటువంటి వండుకు తినడం, ఇష్టమైనది పొందడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా వీటి కోసం మనం భూమిపైకి రాలేదు. చదువుకోవడానికి వచ్చాం. చదువుతో పాటు ఇవి కూడా ఉంటాయి. స్కూల్‌లో ఏ విధంగా ఉంటుందో ఇది భూమి అనేటటువంటి ఒక స్కూల్. సో, విద్య అనేది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, విద్య ద్వారా విద్య మనకి ఇబ్బంది కలిగింది అనుకోండి, అది దాంతో ఆగదండి. ఉద్యోగము, వివాహము, సంతానము, ఆరోగ్యము అన్నీ కూడా విద్య పైనే ఆధారపడి ఉంటుంది. విద్య సరిగా జరగలేదనుకోండి, మిగిలిన అన్నిటికీ కూడా దీని యొక్క లోటుపాట్లు, ఎఫెక్ట్ అనేది దానిపైన పడుతుంది. కాబట్టి విద్య అనే విద్యార్థి దశ చాలా మంచిది. ఈ విద్యార్థిలో నేను చదువుకోలేదనుకోకండి. మనం ఇప్పుడంతా కూడా విద్యార్థులమే. ప్రతిరోజు మనం నేర్చుకుంటూనే ఉంటాం. దాన్ని ఎప్పుడైతే మనం సక్రమంగా నిర్వర్తిస్తామో, మన జీవితంలో మనకు సమస్యల నుంచి చాలా త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక విద్య విషయానికొస్తే 2 రకాలైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి. విద్యా వ్యవస్థలు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. రిడక్షనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఒక్కో దాని గురించి చూద్దాం. ఈరోజు విద్య గురించి ఇంట్రడక్షన్ మాత్రమే నేను చెప్తున్నా. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే, మనకు విద్య అనేది కేవలం ఉపాధిని మాత్రం చూపించడమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, జ్ఞానాన్ని పెంచుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఎదుగుదల, పర్యావరణము, సమాజము అన్నిటితోనూ మనం మింగలై అన్నిటినీ తెలుసుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుందండి. దీన్ని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట. గురుకుల వ్యవస్థలు ఇలా ఉండేవి. కేవలం మనకు పాఠం చెప్పడమే కాకుండా మనం ఎలా బతకాలి, సమాజంలో పెద్దలను ఎలా గౌరవించాలి,
కష్టాలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి, మన యొక్క మోటో ఏంటి, భగవంతుడు ఆ సుఖం, నిజమైనటువంటి సుఖం ఏంటి, ఈ మొత్తం మనిషికి కావాల్సిన మొత్తము చెప్పిస్తుందండి. దీన్ని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట. ఇప్పుడు మనకు ఈ సిస్టమ్ లేదు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అది ఎలా ఉండేదంటే, వెనకటికి గురువుగారి దగ్గరికి తల్లిదండ్రులు తమ బిడ్డను తీసుకెళ్ళి ఇతనికి చదువు చెప్పండి అంటే, గురువుగారు ఏం చేసేవారంటే, అతనికి ఏ విషయంలో ఆసక్తి అయితే ఉంటుందో ఆ విషయంలోనే అతనికి చెప్పేవారు, పాఠం చెప్పేవారు. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయంపైనే మనం పాఠం చెప్పామనుకోండి, చాలా సులభంగా మనం విద్య నేర్చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ లేని, ఆసక్తి లేనటువంటి విద్యను మనం పట్టుకొచ్చామనుకోండి, బలవంతంగా చదవాల్సి ఉంటుంది. బలవంతంగా ఆసక్తి పెంచుకోవాల్సి ఉంటుంది. అందరూ పెంచుకోలేరు. కొంతమంది ఆసక్తిని పెంచుకుంటారు. ఎప్పుడు దాని ద్వారా ప్రయోజనం చాలా కలుగుతుందంటే అప్పుడు ఆసక్తి పెంచుకుంటారు. సాధారణంగా సరళంగా ఎవరికీ ఆసక్తి రాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆసక్తి లేని చదువు కూడా చదువుకోవాల్సి వస్తుంది. కానీ గతంలో అలా ఉండేది కాదు. ఎవరికి ఏది ఆసక్తి ఉందో, కొంతమందికి పశువు పశువులను చూసుకోవడం, కొంతమందికి అగ్రికల్చర్, కొంతమందికి పాట పాడడం, కొంతమందికి వేదాలు చదువుకోవడం, కొంతమందికి తపస్సు చేయడం. ఒక్కొక్కరి స్థాయిని బట్టి గురువుగారు ఆ రకంగా శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇది ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఉన్నదొచ్చి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ రిడక్షనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని ఏంటంటే రిడక్షనిస్ట్ అంటే, మనకు ఏదైతే అవసరమో ప్రస్తుతానికి మనకేం కావాలి దాన్నే చదువుకోవడం. అది ఆసక్తి ఉందా లేదా అనేది సంబంధం లేదు. ఏది చదువు చదివితే త్వరగా జాబ్ వస్తుంది, ఏ చదువు చదివితే నేను స్కోరింగ్ బాగా చేయొచ్చు, ఎందులో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, నా ప్రతిభను చాలా సులభంగా చెప్పడానికి ఏ ఎడ్యుకేషన్ కావాలి, అది ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్నే అందరూ చదువుతారు. దీన్ని రిడక్షనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటామండి. సో ఇక్కడ ప్రాచీన విద్యా వ్యవస్థలో మనకు అనుకూలాలు ఏమంటే, శారీరకమైనటువంటి శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అన్ని కోణాల్లో అభ్యాసం అవుతుంది. ధర్మము, నైతికత, సేవాభావన ఇవి కూడా నేర్పేవారు. ప్రశాంతమైన వాతావరణంలో గురువుల దృష్టిలో అభ్యాసం జరిగేది. విద్యార్థి సేవాభావనతో జీవించేవాడు. ప్రతి విద్యార్థి కూడా తన యొక్క స్వభావము, సామర్థ్యానికి తగినట్లుగా విద్యను పొందేవాడు. ఆధునిక విద్యా వ్యవస్థలో అందరికీ ఒకే రకమైనటువంటి కొలమానం, అందరినీ ఒకేలాగా కొలుస్తాం మనం. మార్కుల కోసం మాత్రమే చదువుతాం మనం. సో వ్యక్తిగత ప్రత్యేకతను, నాకు ఇష్టమైనటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే నాకు ఇష్టమైంది నేను చదువుకుంటూ పోయాను అనుకోండి, సమాజంలో కాంపిటీషన్లో నేను పైకి రాలేను. నాకు పాటలు బట్టి చాలా, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దాంట్లోనూ ఉపాధులు ఉన్నాయి. మనకు చదువుతో పాటు మనం తీసుకున్నట్టయితే ఎన్నో ఉపాధులు ఉన్నాయి. చదువుకొని తర్వాత మనం వేరు వేరు ఉపాధులకు వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచెస్ తీసుకోండి, చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్సు, కెమికల్, మెరైన్, ఏవేవో ఇంజనీరింగ్ ఉన్నాయి. అన్ని ఇంజనీరింగ్లు ఉన్నా కూడా చివరిగా ఉద్యోగం చేసేది ఎక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మనము ఇష్టం ఉన్నది వేరు, చేసే పని వేరు. సో మనకు ప్రత్యేకంగా ఏది ఇష్టమైతే ఉంటుందో దాన్ని మనం పొందలేము. రెండవది, కాంపిటీషన్ ఎక్కడో ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? భయము, పోటీ, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. తర్వాత జ్ఞానం ఉన్నా లేకపోయినా సర్టిఫికేట్లు మనకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ర్యాంకులు, ఆ నంబర్సు మన యొక్క జ్ఞానాన్ని నిర్దేశించే స్థాయిలో లేవు. ఒకప్పుడు 60 మార్కులు వేశారనుకోండి, అందరూ ప్రిన్సిపాల్ అడిగేవాడు, 60 మార్కులు నువ్వు ఎలా వేసావు? మనకు చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, నువ్వు అనవసరంగా మార్కులు వేయకూడదు అని చెప్పేవాడు. ఇప్పుడు అదే 90 మార్కులు వేసామనుకో, ఇంకా కొన్ని ఎక్కువ మార్కులు వేయండి, మనం బోర్డు పైన రాసుకున్నాం, ఇంకా ఎక్కువ మంది చేరుతారు. ఇలా క్వాలిటీ తగ్గిపోయింది, క్వాంటిటీ బాగా పెరిగిపోయింది. సో సర్టిఫికేట్ ఉపయోగం ఉన్నా లేకపోయినా సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి. ఆ సర్టిఫికేట్లో మనం అన్ని చోట్ల అప్లై చేసుకుంటున్నాం, ఉద్యోగాలు అయితే రావట్లేదు. పోనీ మనమే ఏదైనా ఉద్యోగాన్ని సృష్టించుకున్నామంటే అంత మనకు శక్తి లేదు, మన బుద్ధిశక్తి అంత సరిపోదు. మనం అంత బాగా స్కూల్లో, కాలేజీలో ట్రైనింగ్ పొందలేదు కాబట్టి భయం అనేది ఏర్పడుతుంది. భయము, పోటీ, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఇది రిడక్షనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే
ఎవరికి ఏదైతే ఇష్టమైతే ఉంటుందో, ఆ ఇష్టానికి సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం. అందరికీ ఒకేలాగా టాస్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుందండి. అందరికీ ఒకే ప్రతిభ ఉండదు. ఇలా మనం ఎడ్యుకేషన్ అందరికీ ఒకేలాగా ఇచ్చామనుకోండి, ఎవరికైతే వేరే విషయాల్లో ప్రతిభ ఉంటుందో వీళ్ళు చెప్పే టెస్ట్‌లో వాళ్ళు పాస్ అవ్వలేరు. అప్పుడేమవుతుంది, నేను చదువుకోవడానికి పనికిరానేమో అనేటటువంటి భావన ఏర్పడుతుంది. అతను ఈ విషయంలో పనికిరాడుగా ఈ సిలబస్‌లో చేయలేడు కానీ, వేరే విషయాల్లో చేయగలడు. కానీ మనం ఏం చేస్తాం, దేశము, ప్రపంచం మొత్తం ఒకే రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసిపెట్టేస్తున్నాం. తద్వారా ఒక్కొక్కరి వ్యక్తిగతమైన ఆసక్తికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్‌గా మోటో ఏంటంటే, మంచి మార్కులు, ర్యాంకులు రావాలి. మంచి మార్కులు, ర్యాంకులు ఎందుకు? మళ్ళీ మంచి చోట సీటు పొందడానికి. అక్కడ మంచి మార్కులు, ర్యాంకులు రావాలి. ఎందుకు? మంచిగా ప్లేస్‌మెంట్ దొరకడం, మంచిగా పొజిషన్, మంచి ఉద్యోగం కావాలి. మంచి ఉద్యోగం దేనికి? పవర్ అండ్ స్టేటస్. దానివల్ల ఏం కలుగుతుంది? డబ్బు. మనీ ఈజ్ ద ప్రైమరీ ప్రయారిటీ. వాల్యూసు, ఎథిక్సు ఇవన్నిటికి లాస్ట్ ప్రయారిటీ. నాకిష్టమైనది నేను చదువుకోనప్పుడు డబ్బే ప్రధానమైపోతుంది. అలాంటప్పుడు వాల్యూసు, ఎథిక్స్ అనేది కనుమరుగైపోతుంది. ఇది మోడర్న్ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి లోటుపాట్లు. తర్వాత మనిషికి ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఆలోచన శైలి ఉంటుందండి. అందరికీ ఒకేలాగా ఉండదు. అతను పెరుగుతున్న వాతావరణము, అతను తెచ్చుకున్నటువంటి కర్మ, గత జన్మల సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేస్తుందంటే, మిమ్మల్ని ఏ విధంగా ఆలోచించాలనేది కూడా చెప్పిస్తుంది అది. మిమ్మల్ని బియాండ్ ద లిమిట్ ఆలోచించేలాగా చెయ్యదు. ఏ ఫర్ అనుకోండి, ఏ ఫర్ ఆపిల్లే చెప్పాలి. మీకు ఎన్ నెంబర్ ఆఫ్ చెప్పొచ్చు ఏ ఫర్. కానీ యాపిల్ చెప్తేనే మీకు మార్కులు ఇస్తారు. అందరినీ ఒకేలాగా ఆలోచించాలి, ఒకేలాగా పని చేయించాలి. దిస్ ఈజ్ వెస్టర్న్ సిస్టమ్. వెస్టర్న్ సిస్టంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, వాళ్ళు చెప్పిన మాట వినేటటువంటి వాళ్ళు కావాలి కాబట్టి, దానికి తగినట్టుగా అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి పిల్లలకి వాళ్ళ సొంత తెలివితేటలు, వాళ్ళకి ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ఈ విధంగానే ఆలోచించాలనేది మనకు పిల్లల విద్యార్థి దశ నుంచి స్కూళ్ళలోను, కాలేజీల్లోనూ అదే విధంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడేమవుతుంది, ఒత్తిడి, కాంపిటీషన్ చాలా పెరుగుతుందండి. 90 మార్కులు తెచ్చుకున్నవాడు 900 మంది ఉంటారు. కానీ కాంపిటీషన్ వల్ల అందరికీ అవకాశాలు రావాలిగా. చూడండి, మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 1000 జాబుల కోసం లక్షల్లో అప్లై చేస్తారండి. వచ్చేది ఎన్ని? కొన్ని. ఎక్కువ రావు. అందరికీ జస్టిస్ అవ్వదు. కానీ చదువు మాత్రం అందరూ చదువుకోవాలి. కానీ ఉద్యోగాలు మాత్రం కొంతమందికే ఇస్తారు. ఆ కొంతమంది కూడా టాలెంట్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఉద్యోగాలు తీసుకుంటారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు, రికమెండేషన్ ఉన్నవాళ్ళు, కొద్దిగా కేటగిరీ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పొందుతారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళ ఓన్‌గా ఏదైనా ఉపాధి పెంచుకుందామంటే దానికి తగినటువంటి చదువుండరు. చదువనేది మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదివాను కాబట్టి మనకు స్కిల్ రాదు. ఇలా చాలామంది విద్యార్థులలో అసహనం, ఒత్తిడి పెరిగిపోతుంది. కాంపిటీషన్, పక్కదారి పట్టడం ఇది మోడర్న్ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్. సో, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, రిడక్షనిస్ట్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్‌లో వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. రిడక్షనిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్కులు మరియు ఉద్యోగం. దీనికి మాత్రం ఎంత అవసరమో బుద్ధిని అంతే వాడుతాం. మిగిలిన వాటిని మనం వాడమండి. చాలా ఘోరం ఇది. ఈ బాగా చదువుకొని ఐఐటీలోను, ఎంసెట్‌లోను ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళని చూడండి. మంచి తెలివితేటలుంటాయి. ఓన్లీ మార్కులు, ర్యాంకుల విషయంలో మాత్రం తెలివితేటలుంటాయి. సామాజిక జీవనంలో ఎలాంటి తెలివితేటలు ఉండవండి. చాలా ఘోరం. మీరు చదువుకొని ప్లేస్‌మెంట్‌కెళ్ళి, ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చి, ఎక్కడో విదేశాలకెళ్ళి, అక్కడ ఉండి, తర్వాత భారతదేశంలో అమ్మా, నాన్న చూడడానికి వస్తారనుకోండి. వాళ్లకు చాలా కొత్తగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏమైనా చెప్పారంటే కూడా చిన్న విషయాన్ని కూడా వాళ్ళు చేయలేరు. ఒకసారి నేను హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు ఏదో ఒక మఠంలో పనిచేశానండి. ఆ మఠంలో పనిచేసినప్పుడు మామూలుగా మఠానికి ఎవరు వస్తూ ఉంటారు. నేను పంచామృత అభిషేకం చేయించాలండి,
అర్చన చేయించాలండి. టికెట్ తీసుకోవడానికి వస్తుంటారు పాపం. నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఒకతను వచ్చాడు. నేను ఇలా సేవ చేయించాలనుకుంటున్నాను అన్నాడు. ఏం సేవ చేయించాలంటే ఆ బోర్డ్ చూసాడు. బోర్డ్‌లో చాలా సేవలున్నాయి. అర్చనకింత, పంచామృతానికింత, అభిషేకానికింత, రథోత్సవానికింత అన్నీ ఉన్నాయి. ఆ గుళ్ళో ఏమేమి చేస్తారో అన్నీ ఉన్నాయి. శ్రాద్ధము, పితృ తర్పణం చేస్తారండి. తిథి చేయడం అన్నీ ఉన్నాయి. ఇతనేం చేశాడు, ఆ లిస్ట్ అంతా చూసుకుంటూ, ఆ ప్రైస్ అంతా చూసుకుంటూ ఏది రీజనబుల్‌గా ఉందని సెలెక్ట్ చేసుకొని పితృతర్పణం చేయించాలండి అని టికెట్ తీసుకున్నాడు. సరే ఏం చేయాలి టికెట్ అంటే అక్కడ ఉంటారు, పురోహితులుంటారు. ఆయన్ని కలవండి అని చెప్పారు. ఆయన్ని కలిసారు. ఆయన అడిగాడు, "మీ తండ్రి గారి పేరేంటి? మీ తాతగారి పేరేంటి? మీ ముత్తాత గారి పేరేంటి?" అని అడిగాడు. ఇతనికి తెలీదు. తల్లిని అడిగాడు ఫోన్ చేసి. ఇలా అడుగుతున్నారంటే ఆమెకెందుకో డౌటొచ్చింది. అదేంటి వీడు 3 పేర్లు అడుగుతున్నాడు దేనికోసం ఇది? అని ఒక పురోహితుడితో మాట్లాడితే, ఈ విధంగా పితృతర్పణం చేయిస్తున్నా. అయ్యో! వాళ్ళ నాన్న బతికున్నాడండి. ఆయన బర్త్‌డే ఈరోజు. జన్మదినంలో ఏదైనా గుడిలో సేవ చేయించరా అంటే ఆయన ఈ సేవ చేయించాడు. పైగా మా బాగా చదువుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో సెటిల్ అయ్యాడు. కానీ సామాజికంగా దేనికి పనికిరాడు. చాలామంది ఎందుకంటే పెద్దలు కూడా ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్‌ని ఇవ్వడానికే ఇష్టపడుతున్నారు. వేరే యాక్టివిటీస్‌లో దేంట్లోనూ భాగస్వాములుగా చేయడం లేదు పెద్దలు. నీకు మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, ఉద్యోగం రావాలి. అంతే. మిగిలిన విషయంలో దేంట్లోనూ పట్టించుకోవడం లేదు. వ్యక్తిత్వ అభివృద్ధి అనేది జరగడం లేదు. ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో శరీరము, మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా సమతుల్య స్థితిలో విద్యా బోధన ఉండేది. ఈ రిడక్షనిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మెదడుకు మాత్రమే శక్తి. ఆ మెదడుకి మేత వేయడానికి, అది డెసిషన్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మాత్రం ఇస్తున్నా. మిగిలినవన్నీ కూడా జీరో. దీన్ని రిడక్షన్ ఏది అవసరమో దాన్ని మాత్రమే చెప్పడము. మిగిలినదా ఎవరు చెప్పించరు. ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో దైవశక్తి పనిచేస్తుంది. రిడక్షనిస్ట్ విద్యలో యంత్రం వలె చదివేటటువంటి రోబోట్ లాగా తయారవుతాం మనం. ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ద్వారా శాంతం, ధైర్యము, సేవాభావన కలుగుతాయి. అదే రిడక్షనిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ఎందుకంటే కాంపిటీషన్, నేను సాధిస్తానో లేదో, ఒత్తిడి, ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి మన దాంట్లో. సో ఇక మనం సబ్జెక్ట్‌కి వద్దాం. ఇది ఉపోద్ఘాతమైనది. సబ్జెక్ట్ విషయానికొస్తే చదువుకోవాలి బాగా అన్నట్టయితే మనకి ఏం కావాలి? మనకు మంచి స్కూలు, మంచి కాలేజు, మంచి టీచరు కావాలి ముందుగా. మంచి స్కూల్ దొరికిందనుకో, సీట్ దొరికిందనుకోండి, ఎడ్యుకేషన్ కొద్దిగా బాగుంటుంది అని అర్థం. రెండవది బుద్ధి ఉండాలండి. అందరూ చదువుకోలేరు. ప్రాచీన కాలంలో అయితే అందరూ చదువుకునేవాళ్ళు కాదు. ఎవరికైతే ఆలోచించడానికి బుద్ధి అయితే ఉంటుందో అప్పుడు వాళ్ళు చెప్పేవారు పెద్దవాళ్ళు, ఇతను చాలా బుద్ధివంతుడిలాగున్నాడు, ఇతను చదివించకూడదా, ఇంటి పని ఎందుకు చేయిస్తున్నారని అనేవాళ్ళు. అప్పుడందరూ కులవృత్తుల్లే ఉండేవాళ్ళు. ఆ కులవృత్తుల్లో కూడా కొంతమంది బుద్ధికి బాగా కనబరిచే వాళ్ళని చదువుకోమని చెప్పేవారు. తర్వాత బుద్ధి ఉన్నా లేకపోయినా చదువుకోవడం అనేది కంపల్సరీ అయిపోయింది. సో బుద్ధి అనేది ప్రధానంగా ఉంటే ఎడ్యుకేషన్లో చాలా సులువుగా అతను విజయాన్ని సాధించగలడు. బుద్ధి ప్రధానం. మూడవది అవకాశము. ఆపర్చునిటీ ఉండాలి. ఆపర్చునిటీ ఎలా కలుగుతుంది? పుణ్యం వల్ల కలుగుతుంది. కొద్దిగా పుణ్యం ఉండాలి. మనకు చదువుకోవాలంటే వేరే డిస్ట్రాక్షన్ ఉండకూడదు. మనమే సంపాదించి మనమే చదువుకోవాలంటే చాలా కష్టం కదా. మంచి తల్లిదండ్రులు, మనం ఏ చదువు చదవాలన్నా అఫ్రోడ్ చేయడానికే అనుకూలంగా ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నామనుకోండి, బాగా చదువుకోవచ్చు. ఇండియాలో ఏంటి, అమెరికాలోనూ చదువుకోవచ్చు. ఆపర్చునిటీ కావాలి. ప్రైవేట్ కాలేజీలోనో మంచి చోట అతను ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించేటటువంటి తండ్రి ఉండాలి. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పుణ్యం కావాలి. పుణ్యం అంటే డబ్బు, డబ్బు అంటే పుణ్యం అండి. ఇది కన్వర్షన్ చేసుకోవచ్చు. మనం అంటుంటాం చాలామంది, మనం డబ్బును పోయేటప్పుడు తీసుకెళ్ళగలమా? తీసుకెళ్ళలేం కదా, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కదా. దీనికి చెప్పచ్చు ఒక విషయం ఏంటంటే, అమెరికాకి వెళ్తామండి. ఇండియాలో రూపాయి అమెరికాకి పనిచేయదు, అమెరికాలో ఉన్న డాలర్ ఇండియాలో పనిచేయదు. కాకపోతే మనకు కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది ఉంది.
ఇండియాలో ఉన్న డబ్బుని ఐఎన్ఆర్ని మనం యూఎస్ డాలర్గా మార్చుకోవచ్చు, యూఎస్ డాలర్ని ఐఎన్ఆర్గా మార్చుకోవచ్చు. అది ఉంది కాబట్టే ఇండియా అమెరికాలకు వెళ్ళి మనం చదువుకొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాం. ఆ కన్వర్షన్ లేదనుకోండి, ఇండియాలో ధనవంతుడు, అమెరికాలో దరిద్రుడు, అమెరికాలో ధనవంతుడు, ఇండియాలో దరిద్రుడు, ఎందుకంటే కన్వర్ట్ చేయలేం కాబట్టి. సో ఇక్కడ మన ఈ జన్మలో సంపాదించిన డబ్బును కూడా మనం వచ్చే జన్మకు తీసుకెళ్ళొచ్చండి. కన్వర్షన్ అయితే ఉంది. డబ్బును పుణ్య రూపంలో మార్చుకుంటే వచ్చే జన్మలో పుణ్యం అనేది డబ్బు రూపంలో మారుతుంది. ఇప్పుడు ఈ చతుర్థ స్థానం ఆపర్చునిటీ ఏదైతే ఉందో, పుణ్యం అనేది ఏదైతే ఉందో, అది గత జన్మలో విద్య ద్వారా మనం ఏదైనా మంచి పనులు చేసుంటే ఆ మంచి పనులు పుణ్యంగా కన్వర్ట్ అవుతుంది. ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఆ డబ్బు పుణ్యంగా కన్వర్ట్ అవుతుంది. ఈ జన్మలో ఆ పుణ్యం అనేది డబ్బుగా కన్వర్ట్ అవుతుంది. ఎవరికైనా డబ్బు సహాయం చేసామనుకోండి గత జన్మలో, ఈ జన్మలో డబ్బున్న వాడి ఇంట్లోనే మనం పుడతాం. సో డబ్బైతే ఉంది కదా. సో భగవంతుడి లెక్క ఇలా ఉంటుంది. సో పుణ్యము అనేది ఉండాలి. సో 3 ఫ్యాక్టర్స్. ఒకటి, చదువుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి. రెండవది బుద్ధి ఉండాలి. మూడవది అవకాశం ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా చదువులో చాలా సమస్యలొస్తాయి. మంచి టీచర్ లేదు, మంచి స్కూల్ లేదనుకోండి, బుద్ధి ఉండి అవకాశం ఉండి ప్రయోజనం లేదు. మంచి అవకాశం ఉంది, తండ్రి బాగా చదివించగలడు అన్నా కూడా బుద్ధి లేకపోతే ఉపయోగం లేదు. మంచి బుద్ధివంతుడు, మంచి వాతావరణం ఉంది, కానీ అవకాశం లేకపోయినా ప్రయోజనం లేదు. 3 ఉండాలి. మనం విద్యాస్థానంలో ఇవి నేర్చుకుంటాం. మెయిన్‌గా 3 కావాలి. ఇక మనము సమస్యల విషయానికి వద్దాం. చదువుకునేటప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయి? విద్యలో వచ్చేటటువంటి సమస్యలేంటి? ఆ సమస్యలను బట్టే మనకు ప్రశ్నలనేది ఏర్పడతాయండి. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు, ఆ విషయంలో ఉన్నటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ ద్వారా మనిషికి ఏ ఏ కష్టాలు పొందుతాడనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు విద్యలో ఉన్నటువంటి జనరల్ కాసెస్ ఏంటి? లేజీనెస్, చదువుకోకపోవడం. అంటే ఆ సోమారితనము, ఆసక్తి లేకపోవడము. ఇది చాలా చదువులో వచ్చేటటువంటి అరుదుగా వచ్చేటటువంటి విషయం ఇది. ఈ గుణం ఇది, లక్షణం. సో ఈ లేజీనెస్ అనేది ఎలా కలుగుతుందంటే, మనస్సు, బుద్ధి ఎప్పుడైతే నాకు ఆసక్తి లేనిది చదువుకుంటానో అప్పుడు లేజీనెస్ వస్తుంది. రెండవది, బుద్ధి అయినా పనిచేయాలి. నాకు ఆసక్తి అయితే లేదు, కానీ బుద్ధి చెప్పాలి, నువ్వు దీన్ని చెయ్యడం ద్వారా భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందగలవు అనేది ప్రతి క్షణం మీకు గుర్తు చేయాలి. అది బుద్ధి చేస్తుంది. అది గుర్తు చేయకపోయినా కూడా లేజీనెస్ వస్తుంది. మనస్సు, బుద్ధి పరస్పరం సహకరించుకోకపోతే లేజీనెస్ వస్తుంది. ఈ మనస్సు, బుద్ధి అనేది మనం లగ్నంలోనే చూసాం. కారకుడు మనస్సు, మళ్ళీ బుద్ధి. చంద్రుడు, బుధుడు మనం కామన్‌గా చూస్తాం. ఒక మనిషికి సమస్య ఎప్పుడొస్తుంది? మనస్సు, బుద్ధి, జ్ఞానము, శరీరము. దీంట్లో ఏదో ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా కూడా మనిషికి సమస్యలొస్తాయి. చదువు విషయంలో మనస్సు, బుద్ధిని ప్రధానంగా తీసుకుంటాం. ఈ రెండిట్లో ఏది సరిగ్గా పనిచేయకపోయినా కూడా సమస్యలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైన సమస్య లేజీనెస్, సోమరితనము. తర్వాత డిస్ట్రాక్షన్. సో డిస్ట్రాక్షన్ ఆర్ లాస్ ఆఫ్ ఫోకస్ త్రూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు. సో మనకు ఏదైనా అటెన్షన్ లేకపోవడం, మనం చదువు పైన ఆసక్తి పెట్టలేకపోవడం, లేదా వేరే ఏదో మనకు ఆసక్తిగా కనిపించడం, అది ఆటలు కావచ్చు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ కావచ్చు, లేదా సినిమాలు కావచ్చు, ఇవన్నీ డిస్ట్రాక్షన్. ఒకప్పుడు మనకి ఇంత డిస్ట్రాక్షన్ ఉండేది కాదండి. ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. గతంలో మనం చదువుకునే ఏజ్లో, అంటే జనరేషన్ వై లేదా జనరేషన్ ఎక్స్ అయితే ఏమి ఇబ్బంది లేదు. జనరేషన్ వై మనం చదువుకునే రోజుల్లో మీకు అప్పుడు టీవీ మాత్రమే ఉండేది. అప్పుడప్పుడే టీవీ వచ్చింది. ఆ టీవీలో కూడా ప్రభుత్వం చాలా మన యోగక్షేమాల కోసం చాలా చర్యలు తీసుకునేది. మనకు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు టీవీలో ఏ ప్రోగ్రాము వచ్చేది కాదండి. ఆ టైంలో ప్రోగ్రాం వస్తే
పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ప్రభుత్వం ఒకే ఛానల్, దూరదర్శన్ ఛానల్ వచ్చేది. ఆ 10 గంటల వరకు కూడా స్కూలుకి సంబంధించి టెలిస్కూల్ లాంటివి ఏదో చిన్న ప్రోగ్రామ్స్ వేసేవాళ్ళు. రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ వేసేవాళ్ళు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ ఉండేది కాదు. చాలా తక్కువ. ఒకవేళ సీరియల్ లాంటివి ఉన్నా కూడా సామాజిక చైతన్యం కలిగించేటటువంటి సీరియల్స్ ఉండేవి. ఏదో ఆదివారం ఒక్కరోజు సినిమా వేసేవారు. అది అవార్డ్ విన్నింగ్ సినిమా వేస్తారనమాట. అది అంతా మన పిల్లలు ఇదేంటి కొత్త కొత్త సినిమాలొస్తున్నాయి, వీళ్ళు వేయనే వేయరు, ఏదో పాత సినిమా యేసుకుంటున్నారు. సో, చాలా విలువలతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్ వచ్చేవి కాబట్టి, ఎక్కువగా డిస్ట్రాక్షన్ ఉండేది కాదు. తర్వాత పై చదువులకొచ్చేటప్పటికి 10వ క్లాస్ వచ్చేటప్పటికి అప్పుడు స్టార్ కనెక్షన్ ఇవన్నీ ఏర్పడ్డాయి. 24 అవర్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి డిస్ట్రాక్షన్ అనేది పెరిగింది. అది కాస్త ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో, జనరేషన్ వై ఉన్న వాళ్ళకేమో ఇంటర్నెట్ ఫెసిలిటీ రాలేదండి. ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకేం డిస్ట్రాక్షన్ లేదు ఇంటర్నెట్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చదువుకునే టైంలోనే ఇంటర్నెట్ వచ్చేసింది. కాబట్టి దట్ ఈస్ ఎ బిగ్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళకి పుడుతూనే వాళ్ళకి మొబైల్ ఫోన్ కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మొబైల్ ఫోన్ ఇచ్చేస్తారు. వాళ్ళకి అరచేతిలోనే విజ్ఞానం ప్రపంచం మొత్తం చూసేదిగా ఉన్నది. సో దీస్ ఆర్ ద డిస్ట్రాక్షన్స్. సో దీనివల్ల కూడా మనం చదువుని వచ్చేటటువంటి సమస్యలు ఏర్పడడం, ఇబ్బందులు పడడం జరుగుతుంది. తర్వాత సోషల్ అడిక్షన్స్. స్నేహితులు, అతి అయినటువంటి స్నేహితులు, లేదా మళ్ళీ సెల్ ఫోనే సోషల్ అడిక్షన్ అంటే. మాట్లాడుతూ ఉండడం, స్పెండ్ చేయడం, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా సోషల్ అడిక్షన్స్. దీనివల్ల కూడా విద్యలో చాలా కష్టాలు ఏర్పడతాయి, సమస్యలు వస్తాయి. తర్వాత డైటరీ ప్రాబ్లం. ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే అది కూడా చదువు ఇబ్బందులు కలగడానికి ఒక కారణం. సరే, ఎలాంటి పదార్థం తినాలి, ఎక్కడ తినాలి, తినాలా వద్దా, మంచిదా కాదా, శరీరానికి ఇబ్బంది పెడుతుందా. సో ఈ 4 రీజన్స్ వల్ల లేజినెస్, డిస్ట్రాక్షన్, సోషల్ అడిక్షన్స్, డైటరీ ప్రాబ్లమ్స్, ఈ 4 అనేది మనిషికి చాలా ఇబ్బంది పెడతాయి. దీంతోపాటు మనం విద్య విషయంలో చూసుకున్నట్టయితే, మనం లగ్నాన్ని ఏ విధంగా అయితే చూసామో సూత్రం అదే ఉంటుందండి. స్థానబలము, కారక బలము, ఆధిపత్య బలము, ఇవే చూస్తాం. ఇప్పుడు మనం విద్య గురించి చూస్తున్నాం కాబట్టి విద్యాస్థాన బలము, విద్యాకారక బలము, విద్యా అధిపతి బలం చూస్తాం. స్థానబలం ఏం సూచిస్తుంది అంటే వాతావరణాన్ని సూచిస్తుంది. మనం చదువుకునేటప్పుడు ఏ విధమైన వాతావరణం ఉండాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదండి. మనం చెప్పుకున్నాం కదా గతంలో, ఈ ఫుడ్ వల్ల, డైటరీ ప్రాబ్లమ్స్ వల్ల, సోషల్ అడిక్షన్స్ వల్ల, డిస్ట్రాక్షన్ త్రూ ఫ్రెండ్స్ వల్ల, లేజినెస్, దీస్ ఆర్ ద ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండి. విద్యాస్థానంగానే బలహీనమైతే ఇలాంటి సమస్యలు వస్తాయి. మంచి వాతావరణం నిర్మాణం అవ్వకపోవడం, ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ ఏర్పడతాయి. సో విద్యాస్థానం అనేది వాతావరణాన్ని సూచిస్తుంది. విద్యాకారకుడు అనేది బుద్ధిని సూచిస్తాడు. బుద్ధి అంటే షార్టెస్ట్ టైంలో ఒక 2 విషయాలు ఇచ్చి, ఈ 2 విషయాల్లో మనం ఒక క్వశ్చన్ ఇచ్చి, ఈ రెండిట్లో ఏది అన్నప్పుడు తక్కువ సమయంలో ఆన్సర్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఇస్తుందో దాన్ని వివేకము అంటాము, బుద్ధి అంటాం. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఏదైనా టీచర్ మొత్తం పాఠం చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేశాడనుకోండి, కొంతమంది ఆన్సర్ ఇస్తారు, అందరూ ఆన్సర్ ఇవ్వలేరు. కొంతమందికి షార్ప్గా ఉంటుంది బుద్ధి. దీనికి కారణం ఏంటంటే పూర్వ సంస్కారము. గత జన్మలో మనం చదువుకునేటప్పుడు మనము చదువు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి ఆసక్తితో ముందుకెళ్ళామనుకోండి, అదే గుణం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గత జన్మలో కూడా మనం స్కూల్కి ఎగ్గొట్టి చదువు పైన ఆసక్తి చూపకుండా వెళ్ళామనుకోండి, బుద్ధి అనేదానికి ట్రైనింగ్ ఉండదుగా. గత జన్మలో ట్రైనింగ్ ఎంతవరకు అయ్యిందో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం బుద్ధికి బాగా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, అదే స్కిల్ ఇక్కడ ఏర్పడుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వచ్చే జన్మకు అదే వస్తుంది, దాన్ని సంస్కారము అంటాం. సో బుద్ధి అనేది చదువుకునే వాళ్ళకి చాలా కావాలి. షార్టెస్ట్ టైంలో ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం తీసుకునే శక్తి కావాలి. అది బుద్ధి. అది కారకుడు బుధుడు సూచిస్తాడు. బాగా చదువుకుని ఉంటాడు, కానీ తక్కువ సమయంలో 3 గంటల మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ టైంలో 10 ప్రశ్నలు ఇచ్చారనుకోండి, ఆ 10 ప్రశ్నలకు సమయాన్ని బట్టి ఆన్సర్ రాయాలి మనం.
అంత తక్కువ సమయంలో మనకు బయటికి రావాలి ఆన్సర్. ఎప్పుడో గుర్తు రావడం కాదు. అవసరం ఉన్నప్పుడు రావాలి. సో, దానికి బుధుడు కారకుడు వహిస్తాడు. బుద్ధి బలము అంటాం దాన్ని. తర్వాత ఆధిపత్య బలం. ఈ జన్మలో మనం ఎంత పుణ్యం తీసుకొచ్చాం. 4వ ఇంటి అధిపతి అంటే ఏంటి? సుఖం గదా! సుఖం అంటే ఏంటి? సుఖంగా ఉండాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే బాగా చదువుకోవాలి. రూట్ అక్కడే ఉంది. సో, సుఖం కావాలి అంటే మొదట చదువు ఉండాలి. సో, కాబట్టి ఎవరికైతే సుఖపడే యోగమైతే, సుఖపడే పుణ్యం ఉంటుందో వాళ్ళకి ఏదో ఒక రూపంలో చదువు అనేది వస్తుంది. అది స్కూల్లో కావచ్చు, లేదా తండ్రి నుంచి వచ్చే వృత్తి ద్వారా కావచ్చు, ఏదైనా సరే వాడికి విద్య అనేది అవకాశం అయితే వచ్చేస్తుందండి. ఆపర్చునిటీస్ వస్తాయి. తండ్రి మంచి పండితుడు అనుకోండి, అతని దగ్గర పాండిత్యం నేర్చుకుంటాడు, మంచి డబ్బు అవకాశం ఉంటుంది. సో, అవకాశం ఉంటేనే, లేకపోతే ప్రయోజనం లేదు. ఆ అవకాశం ఎలా ఏర్పడుతుందంటే గత జన్మలోంచి తీసుకొచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ పుణ్యం పైన ఆధారపడి ఉంటుంది. విద్యా అధిపతి గత జన్మ నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్యాన్ని సూచిస్తాడు. కారకుడు మనలో ఉన్నటువంటి బుద్ధి సంస్కారాన్ని సూచిస్తాడు. స్థానము అనేది మన యొక్క వాతావరణాన్ని సూచిస్తుంది. ప్రకృతి అనేది చదువు విషయంలో నాకు ఎంతవరకు సహకరిస్తుందని సూచిస్తుంది. ఒక చిన్న కేస్ స్టడీ లాగా మనం తీసుకున్నామంటే, ఒక కేస్ స్టడీలో స్థానబలం వీక్‌గా ఉంది. కారకుడు బాగున్నాడు. అధిపతి బాగున్నాడు. సో, మంచి అవకాశం ఉంది. మంచి బుద్ధి ఉంది. కానీ సోషల్ డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి పాపం చదువుకునే టైంలో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అయినా ప్రయత్నం చేసి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కేస్ స్టడీలో స్థానబలం బాగుంది. కారకుడు బాగలేదు. అధిపతి బాగలేదు. సరే, కారకుడు బాగలేదు. అధిపతి బాగుంది. బుద్ధి మాత్రం బలహీనంగా ఉంది. ఎప్పుడైతే బుద్ధి బలహీనంగా ఉంటుందో తక్కువ సమయంలో మనము విషయాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు దానికి అనుకూలమైనటువంటి చదువు చదువుకోవాలి. దాన్ని మనం ఈ ఎగ్జామినేషన్ ఈ సిస్టంలో తీసుకొచ్చామనుకోండి, అతను చదవలేడు పాపం. వీడితో కంపీట్ చేయలేడు. అతనికే సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో వెయ్యాలి. కానీ మనకు విధివశాత్తు మనకి వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. కాబట్టి చాలామంది సమస్యలకు లోనవుతారు. తర్వాత ఇంకొక కేసు చూసినట్టయితే స్థానబలం బాగుంది. కారకుడు బాగున్నాడు. అధిపతి బాగలేదు. మంచి బుద్ధివంతుడు. మంచి వాతావరణంలో పుట్టాడు. కానీ అవకాశమే లేదు. తండ్రి ధనవంతుడు కాకపోవడం, డబ్బును అఫోర్డ్ చేయలేకపోవడం, మంచి అతను చదువుకున్న ఉన్నటువంటి ప్లేస్‌లో మంచి చదువులు కావాల్సినటువంటి అవకాశాలు లేకపోవడం, ధనం కావాలి మెయిన్‌గా. టీచర్ లేకపోవడం. సో, ఇవన్నీ అవకాశం లేదనుకోండి, అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో, ఈ 3 కూడా బలంగా ఉండాలి. ఏదో ఒకటి బలహీనంగా ఉన్నా కూడా అతనికి విద్యలో సమస్యలొస్తాయి. దాన్ని అధిగమించడానికి వేరు వేరు మార్గాలున్నాయి. స్థానం బలహీనంగా అయితే ఏం చెప్పొచ్చు? కారకుడు బలహీనమైతే ఏం చెప్పొచ్చు? అధిపతి బలహీనమైతే ఏం చెప్పొచ్చు? ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చేయొచ్చు. ఇది ఓన్లీ మనం చూసేటటువంటి పద్ధతి. ఇంకా మనం ప్రాక్టికల్‌గా వెళ్ళినప్పుడు దీని గురించి మరింత ఎక్కువగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రశ్నలు. లగ్న స్థానం గురించి మనం చర్చించేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు లేవు దాంట్లో. కానీ విద్యా వ్యవస్థలో ప్రశ్నలు వస్తాయి. మనం మనల్ని ఎవరైనా విద్య గురించి అడిగేటటువంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి నేర్చుకునే దశలో కూడా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్న దాన్ని బట్టే మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. సామాన్యంగా తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం అడుగుతారు? మా అబ్బాయి బాగా చదవడం లేదండి అని అడుగుతాడు. దానికి చాలా కారణాలు ఉంటాయి. చదవడం లేదంటే పుస్తకం ముట్టుకోవట్లేదని ఒక అర్థం. పుస్తకం ముట్టుకున్నా కూడా తలలో ఎక్కట్లేదని ఇంకో అర్థం. లేదా అవకాశం ఎంత చదివినా కూడా వాడికి సీటే రావడం లేదండి, పాస్ అవ్వడం లేదండి అని ఇంకొక అర్థం. ఇలా వీటన్నిటికీ కామన్‌గా మా అబ్బాయి చదువు ఎలా ఉందండి? సరిగ్గా చదవడం లేదండి అని ఇదే ప్రశ్న అడుగుతారు. మనం దాన్ని కొద్దిగా డీప్‌గా అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. చదవడం లేదంటే ఆసక్తి లేదా? లేదా చదువుతున్నాడు అంటే బుద్ధిబలం సరిగ్గా లేదా? లేదా బుద్ధి ఉంది, ఆసక్తి ఉంది అంటే చదువుకోవడానికి మీకు అవకాశం లేదా? సీట్ రావడం లేదా? సో, కాలేజీకి చాలా ఇబ్బందిగా ఉందా? ఆరోగ్యం ఏమైనా సమస్యలొస్తోందా? ఈ విధంగా. సో,
మనం ఏం చేయాలంటే మొదట ప్రశ్నలు సేకరించాలి. మీరేం చేస్తారంటే మనకి ఇంకా 2, 3 క్లాసుల్లో దీన్ని ప్రాక్టీస్ మనం చేస్తాం. ప్రాక్టీస్ చేస్తూనే నేర్చుకుంటాం ప్రాక్టికల్‌గా. కాబట్టి మీరేం చేయాలి, ఒక డైరీలో విద్యకు సంబంధించి సామాన్యంగా తల్లిదండ్రులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాటన్నిటిని సేకరించి పెట్టుకోండి. అలాంటి ప్రశ్నలన్నీ సేకరించి పెట్టుకొని, విద్యాస్థానం అనే క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, మీరు రాసుకున్నటువంటి ప్రశ్నలంతా కూడా మీరు ఆ ప్రశ్నలకు జాతకం ద్వారా సమాధానం ఇవ్వగలరా? మీకు అర్థమయ్యిందా? అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడే ఈ జాతకం అనేది మనకు అర్థమయ్యింది అని అర్థం. మీరు చెప్పగలగాలి. ఎవరైనా ఒక ప్రశ్న అడిగారనుకోండి, జాతకం చూసి ఆ ప్రశ్నకు ఆన్సర్ మీరు చెప్పగలగాలి. అలా తయారవ్వాలి. కాబట్టి మొదట మీరేం చేయాలంటే ప్రశ్నలన్నీ రాసి పెట్టుకోండి డైరీలో. మనం దీన్ని ప్రాక్టికల్‌గా చేస్తూ వెళ్తాం. అప్పుడు అందులో మీరు రాసుకున్న ప్రశ్నలన్నీ కవర్ అవుతాయి. ఎలా చూడాలనేది తెలుస్తుంది. ఒకవేళ కవర్ అవ్వలేదనుకోండి, మీరు ప్రశ్న అడగొచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు నేను ఎలా చూడాలి? ఇలా క్లియర్ చేసేసుకున్నామనుకోండి, ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా విద్య అనేది మనం అనర్గళంగా చెప్పేసేయొచ్చు. సో, కాబట్టి ఈ మీ సొంత జాతకాలు తప్ప బయట వారి జాతకాలు, బయట వాళ్ళ ప్రశ్నలు అన్నీ కూడా రాసి పెట్టుకోండి. మనం తరువాతి తరగతులలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా సమస్య వస్తుంది. ప్రాక్టికల్‌గా మనం లగ్నాన్ని ఏ విధంగా చేశామో అదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. సో, ప్రశ్నలనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో, ఇది విద్యకు సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకా ఎలాంటి చదువు చదివించాలి, ఇంజినీరింగ్ చదివించాలా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, దానికి కూడా మనం ప్రత్యేకంగా మనం నేర్చుకుందాం. ఎనీవే మీరు ప్రశ్నలు మీ దగ్గర ఉన్నట్టయితే ఆన్సర్ వెతకడం చాలా ఈజీ. ఓకే. సో, ఇది ఇవాల్టి పాఠం. ఇవాల్టి పాఠంలో మీకేవైనా ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే అండి విద్యకు సంబంధించి. తర్వాత రాబో రోజుల్లో దీనికి సంబంధించిన మరింత క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో, ఇవాల్టి పాఠంలో మీకేమైనా ప్రశ్నలుంటే ఒక 10 నిమిషాల సమయం మీరు అడగొచ్చు. అన్‌మ్యూట్ చేస్తాను. అన్‌మ్యూట్ చేశానంటే ఒక్కొక్కరిగా మీరు ప్రశ్నలు అడగొచ్చు.